హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 ప్రధాన పథకాలు అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే 2025-26 వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ నిధులు కేటాయించారు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లులకు ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేశారు. ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. ఈ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోని చాలామంది కొద్దిసేపు మాత్రమే చూస్తున్నారు. వీడియోని పూర్తిగా చివరి దాకా చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక పూర్తి సమాచారం అనేది కూడా మీరు చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది, పూర్తి సమాచారం అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పథకాల అమలు విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక అంశాన్ని అనేది కూడా వెల్లడించారు. పీఎం కిసాన్తో కలిపి జమ చేయడం ద్వారా మార్గదర్శకాల ఖరారుపైన చర్చ అయితే సాగుతుంది. ఇక పథకం అమలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పథకం అమలుపైన తాజాగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత అయితే ఇచ్చారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా 3 విడతలుగా విడుదల చేసే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. తొలి 2 విడతల్లో 5,000, చివరి విడతగా 4,000 చొప్పున ఇవ్వాలని, కేంద్రం 3 దఫాలుగా ఇచ్చే 6,000లో కలిపి ఒక్కో రైతుకు 20,000 అందుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 3వ విడతల్లో పీఎం కిసాన్ కింద 19వ విడతగా 2024 డిసెంబర్, మార్చి, 2025 మార్చిలో నిధులు విడుదలవడంతో ఆంధ్రప్రదేశ్ 854.28 కోట్లు ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దీనివల్ల ఏపీలో 41,27,619 మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. కేంద్రం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి 3 విడతలుగా సాయం ఇస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ఎప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తే వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు అనేది కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే పీఎం కిసాన్ అందుతున్న రైతుల సంఖ్య 41.27 లక్షలు ఉంది. ఏపీలో మాత్రం దాదాపుగా 55 లక్షల వరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి అర్హులుగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యపైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు లబ్ధి విషయంలోనూ కసరత్తులు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అన్నదాత సుఖీభవను కౌలు రైతులకు వర్తింపజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయడం లేదు. కౌలు రైతులకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది. సిఆర్సీలను అర్హతగా పెడితే లక్షల మంది కౌలు రైతులకు సాయం దక్కదు. కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి సాయం అందుతుంది. త్వరలో అన్నదాత అమలు చేస్తామంటున్నారు. అదే జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగానే నష్టం జరిగే అవకాశం ఉంది. పీఎం కిసాన్, బ్యాంకు రుణాలు అన్నిటికీ భూధార్ కీలకంగా మారింది. భూ ఆధార్ జారీ చేసే ప్రక్రియ రాష్ట్రంలో మరంగా జరుగుతుంది. అధికారికంగా భూమి యజమానికి భూధారిస్తే కౌలు రైతులకు ఆ భూమిపై ఏ పథకము రాదు. ఏపీ సర్కార్ తీసుకొచ్చే కొత్త చట్టం రూపకల్పనలో ఈ అంశాలన్నీ లీగల్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్నదాత సుఖీభవ తుది మార్గదర్శకాల వేళ ఈ అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి
ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూనే వస్తుంది. దీనికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ల సదస్సుల్లో మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అయితే తెలిపారు. ఇక కలెక్టర్లు అనేది కూడా కీలకంగా పనిచేయాలని అయితే స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ సుపరిపాలన అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అయితే తెలిపారు. ప్రతి కలెక్టర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలమనేది ఆయన తెలిపారు. కలెక్టర్లు చేసే పనులకు ప్రజల సంతృప్తి కొలమానం. రాష్ట్ర అభివృద్ధికే కలెక్టర్ల ప్రధాన బలమని అన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు పద్ధతులను ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పాలన సాగించడమే మాకెన్నడూ ముఖ్యమైనది అని ఏపీ సీఎం తెలిపారు. రైతులకు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ముందుగా చెప్పినట్లు 3 విడతల్లో డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు. మొదట 2 విడతలు కూడా 5,000 రూపాయలు 5,000 రూపాయలు ఇచ్చి 3వ విడతగా 4,000 రూపాయలు అనేది కూడా అందజేస్తారు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి మొత్తంగా 20,000 రూపాయలు అనేది కూడా రైతులకు అందుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అలాగే ఏప్రిల్లో మృత్యుకారులకు 20,000 వేట నిషేధ బాధ్యం కూడా అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. తల్లికి వందనం పథకాన్ని మేలో అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ 15,000 చొప్పున అందజేస్తామన్నారు. పాఠశాలలు తెరిచే ముందు తల్లికి వందనం నిధులను జమ చేస్తామని అయితే తెలిపారు. కలెక్టర్లు 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలు తెరిచే నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తరచూ వాటిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని, ఒక్కరు కూడా హిట్ స్ట్రోక్ కారణంగా మరణించరాదని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఎక్కడా తాగునీరు కొరత ఉండకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల అభివృద్ధి ప్రజాసేవలలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక ముఖ్యమంత్రి తన పాలనలో ముద్ర వేసినట్లే కలెక్టర్ల పనితీరు కూడా ప్రజలకు గుర్తుండిపోవాలని, పనితీరు ప్రజా సమస్య విలువలను ప్రతిబింబించేలా ఉండాలని అయితే ఆయన సూచించారు. కలెక్టర్లు కేవలం తమ గదుల్లో కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్ళాలని, సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి అని, తెలిసనే అహంకారం వద్దని, నిరంతరం నేర్చుకునే అలవాటు ఉండాలని సీఎం హితవు పలికారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన సీఎం చంద్రబాబు అప్పట్లో అసెంబ్లీని తిట్ల పురాణంగా మార్చారు. ప్రజలు టీవీలు మ్యూట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులను సంస్కృతిని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు కూడా మంచి పరిపాలన తమ వంతు సహకారం అందించాలని అయితే ఆయన పేర్కొన్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మే నెలలో రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. కలెక్టర్ల సమావేశంలో కూడా ఇదే మాట్లాడడం జరిగింది. ఇక నేరుగా ఎటువంటి లంచం లేకుండా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది. వెంటనే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని, పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ కలిగి ఉండాలని, అలాగే భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా నేను చెప్పిన విధంగా వెంటనే చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయి. తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. త్వరలోనే రైతుల యొక్క అకౌంట్లలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. నిర్లక్ష్యం చేయకండి.
అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.